అంతటా కిరియత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియేజరును ప్రతిష్ఠించిరి అని వాక్యం సెలవిస్తారు. అక్కడెక్కడ నిలబడ్డవారు ఎక్కడో దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ వాక్కులు ఈ 2 వచనాల్లో మందసము అనే మాట వినిపిస్తారు. రెండవది అబీనాదాబు ఇంట, కొండ మీదున్న అబీనాదాబు ఇంట దానిని చేర్చారు. ఆ తరువాత దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియేజరును ప్రతిష్ఠించారు అని వాక్యం సెలవిస్తారు. మందసాన్ని ఎవరు తీసుకెళ్లారు? రెండవది, మందసం ఎక్కడుంది? మూడవది, ఆ మందసాన్ని వాళ్ళు కాపాడటానికి ఎవరు ప్రతిష్ఠించబడ్డారు అనే సమాచారాలు చెప్పబడ్డాయి. ఈ మందసం అని నేను అంటున్నా, మీలో చాలా మందికి ఆ దినమున నడిపిస్తున్న నాయకుడైన మోషేతో ప్రభు చెప్పాడు, నేను నా ప్రజల మధ్యన నివాసము చేయటానికి ఓ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టు, దానిలో ఈ ఉపకరణములన్నీ కూడా నువ్వు పెట్టాలి, దానికి సంబంధించి వారు ఆ రీతిగానే ప్రవర్తించాలి అని చెప్పాడు. ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా 100 మొరల పొడవు 50 మొరల వెడల్పు నిడివితో ప్రభు కట్టమని చెప్పారు. దానిని 3 భాగాలుగా విభాగించమని చెప్పారు. మొదటి భాగాన్ని ప్రాకారమని, రెండవ భాగాన్ని పరిశుద్ధ స్థలమని, మూడవ భాగాన్ని అతి పరిశుద్ధ స్థలమని చెప్పారు. ఆ స్థలాలలో ఉండవలసిన ఉపకరణాలని కూడా ప్రాకారములో బలిపీఠము, గంగాళము ఉంచు, పరిశుద్ధ స్థలములో సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదికని ఉంచు, అతి పరిశుద్ధ స్థలములో బంగారపు దీపవృక్షము, మందసము, వీటిని ఉంచమని చెప్పాడు. ఒక్కొక్క ఉపకరణము కూడా ఒక్కొక్క వ్యక్తికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల చెందటానికి అవకాశాన్ని కలిగించేటివి. బలిపీఠము వ్యక్తి పాపక్షమాపణ నిమిత్తం, గంగాళములోటి నీళ్లు వ్యక్తి శుద్ధీకరణకు అనగా బాప్తీసానికి, సముఖపు రొట్టెల బల్ల దేవుని వాక్యానికి, ధూపవేదిక ప్రార్థనకు, బంగారపు దీపవృక్షం పరిశుద్ధాత్మ నింపుదలకు. మందసం అనేది చాలా శ్రేష్టమైనది. మందసపు పెట్టెని తుమ్మకర్రతో చేస్తారు. దానిని బంగారు రేకుతో పొదిగించి ఉంటారు. దాని మీద కరుణాపీఠం ఉంటుంది. దాని మీద 2 కెరూబులు ఒకదానికొక్కటి ఎదురుగా రెక్కలు చాపి మందసము లోపలికి ఎవరు చూడకుండా భద్రపరుస్తూ ఉంటాయి. మందసపు పెట్టెలో బంగారు మన్నా పాత్ర, చిగురించు అహరోను కర్ర, నిబంధనల పలక ఉంటుంది. ఏడాదికొక్క పర్యాయం ఆ మందిరములో ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారములో పనిచేసే ప్రధాన యాజకుడు తను తాను పరిశుద్ధపరుచుకొని ఆ మందసమున్న అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడు. ఆ ఏడాదికొక్క పర్యాయము ఆ ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళిన, ఆ మందసము దగ్గరికి వెళ్ళిన ప్రధాన యాజకుడితో పరలోకము నుండి దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాటలు దేవుడు వింటాడు, దేవుని మాటలు యాజకుడు వింటాడు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, ఒకరిని ఒకరు చూసుకుంటారు. మందసపు పెట్టె దగ్గర మనుషుడు దేవుడు కలుసుకునే ఒక ప్రత్యేకమైన స్థలం అది. మందసం అంత గొప్పది. అందులో ఉన్న 3 ఉపకరణ, నిబంధనల పలక, తండ్రి అయిన దేవునికి, బంగారు మన్నా పాత్ర యేసు ప్రభుల వారికి, చిగురించు అహరోను కర్ర, పరిహారంలో మందసపు పెట్టెలో 3 ఉన్నాయి. మనం అనేక మంది యెహోవా అనే దేవుడు యేసు లేడు, పరిశుద్ధాత్మ కాడు అని మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది ఈ రీతిగా అంటూ ఉంటారు, యేసే యెహోవా లేడు, పరిశుద్ధాత్మ లేడని మాట్లాడుతూ ఉంటారు. అది తప్పుడు వాదన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తారు. ఆ మందసపు పెట్టెలో 3 శ్రేష్టమైన ఉపకరణాలు,
ఆ మూడు కూడా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి సూచన. అక్కడే యెహోవా ప్రత్యక్షమై అక్కడికి వచ్చిన ప్రధాన యాజకునితో చూస్తూ ఆయనతో మాట్లాడుతుంటాడని వాక్యము స్పష్టంగా సెలవిస్తారు. వాక్యం సెలవిస్తాది, కిర్యత్యారీము వారు తీసుకువెళ్లి మందసాన్ని కొండ మీద ఉన్న అబీనాదాబు ఎంట ఉంచిరి అని వాక్యం సెలవిస్తారు. మందసాన్ని ఉంచడానికి మరొక స్థలం లేదా? అబీనాదాబు ఎంట ఉంచిరి అంటే మనము ఎందుకు అని ప్రశ్నిస్తామా? అబీనాదాబు ఇల్లు అని చెప్పక మునుపు కొండ మీద ఉన్నా అని చెప్పా. మందసం ఈ రోజున నీ ఇంట ఉండాలన్నా, మందసం ఈ రోజున నీ మందిరంలో ఉండాలన్నా నీవు కొండ మీద ఉండాలి. వాక్యం సెలవిస్తారు, కొండ అనుభవం కావాలి. కొండ అను మాటకు అర్థం ఏమిటంటే ఒక ఎత్తైన స్థలం, ఒక ఎత్తైన స్థలం. ఈ భూమికి సంబంధించింది కాకుండా భూమి కంటే ఒక ఎత్తైన స్థలం. దాని అర్థం ఏమిటో తెలుసా? ఒక వ్యక్తి ఈ భూ సంబంధమైన వాటిని వదిలిపెట్టి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. అందుకు అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రికలో చెప్పాడు, మీరు భూ సంబంధమైన వాటి విషయమై మరణించారు, పర సంబంధమైన వాటి మీద మీ మనస్సు ఉంచండి. అక్కడ క్రీస్తు యేసు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు అని చెప్పాడు. భూ సంబంధమైన వాటి విషయమై ఒక వ్యక్తి చనిపోవాలి. భూమి మీద ఏముంది అంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. అపోస్తలుడైన యోహాను తాను రాసిన పత్రికలో చెప్పాడు, లోకము దాని ఆశ గతించిపోతుంది. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని చెప్పాడు. ఇవి లోకంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా గతించిపోతాయి. వాటిని నమ్ముకున్నవాడు, వాటిని కలిగి ఉన్నవాడు కూడా గతించిపోతాడు. అయితే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవించును అని సెలవిచ్చాడు. రాత్రి సమయం ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆలోచించవలసిన విషయం, యేసయ్యని నమ్ముకున్న నీవు ఈ భూ సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచి వాటితో నీవు కలిసి జీవిస్తూ ఉంటే ఆ మందసం నీ ఇంట ఉండటానికి అవకాశం లేదు. ఆ మందసం నీ ఇంటిలో ఉండదు. ఈ భూ సంబంధమైన వాటిని పూర్తిగా పరిత్యజించి ఒక ఎత్తైన అనుభవంలోకి వెళ్ళాలి. కొండ మీద ఉన్న అబీనాదాబు ఇంట అని వాక్యం సెలవిస్తారు. ఏ కొండ మీద అనే ప్రశ్న మనకు రావచ్చు. ఈ భూమి మీద అక్కడక్కడ కొండలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే దాని అర్థం మన దేవుడు కొండల దేవుడు కాదు, మన దేవుడు గుండెల దేవుడు, మన హృదయాలలో ఉండేటటువంటి వాడు. అయితే ఆయన ఒక కొండను ఎక్కాడు. ఆ ఎక్కిన కొండ ఏది అంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండ అని చెప్పారు. అక్కడ ఆయన సిలువమాను మోసుకుంటూ, అవమానాలు భరిస్తూ, హింసను సహిస్తూ, శ్రమ పడుతూ, అనేక మంది నిందలను ఆయన భరిస్తూ ఆ సిలువ మోసుకుంటూ కొండ ఎక్కి అక్కడ సిలువ మీద ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు అని అడిగితే, పాపి అయిన నా కొరకు, పాపులమైన నా కుటుంబం కొరకు, పాపులైన నా తల్లిదండ్రుల కొరకు, మా వంశం అంతటి కొరకు ఆ కొండ మీద ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. నేను నిజంగా ఆయన కావాలనుకుంటే ఆ కొండను ఎక్కాల్సిందే. ఆ కొండ దగ్గర మాత్రమే ఒక వ్యక్తికి పాప క్షమాపణ, ఒక వ్యక్తి పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడటానికి ఆ కొండ మీద సిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మన ప్రతి పాపము కడగబడి శుద్ధీకరించబడతామని, పవిత్రులుగా చేయబడతామని వాక్యము సెలవిస్తారు. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, ఆ కొండను ఎప్పుడైనా ఎక్కేవా? ఆ కొండ ఎక్కిన ప్రతి వాడు కూడా భూ సంబంధమైన విషయాల నిమిత్తమై చనిపోతాడు. మన కొరకు చనిపోయిన క్రీస్తు ప్రశస్తమైన రక్తముతో కడగబడి
పవిత్రములో ఉన్న నిబంధనల పలక తండ్రి అయిన దేవుడు, మందసములో ఉన్న బంగారు మన్నా పాత్ర యేసు ప్రభుల వారు, మందసములో ఉన్న చిగురించు అహరోను కర్ర పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట నివాసము చేస్తారు తల్లి, నీ ఇంట నివాసము చేస్తారు. ఆ కొండ మీద మనకు ఎక్కకుండా ఈ భూ సంబంధమైన వాటి మధ్యనే మనము తిరుగుతూ ప్రభువా రండి, నా ఇంటికి రండి, నాలోకి రమ్మని పిలిస్తే అది మన అజ్ఞానం, అది మన అవివేకం, అది మన అంధత్వం. ఆ రీతిగా ప్రభు రాలేడు. లోకంతో ప్రభువు, ప్రభుతో లోకం, పాపంతో ప్రభువు, ప్రభువుతో పాపం కలిసి ఉండలేదు. అందుకే వాక్యం సెలవిస్తారు, ఇద్దరు యజమానులకు మీరు దాసులుగా ఉండకూడదు. ఒకరిని మీరు తిరస్కరిస్తారు, ఒకరిని మీరు ఘనపరుస్తారు, ఒక్కరికే మీరు దాసులై ఉండాలి. నా యేసుకే మనము దాసులై ఉండాలి. మన యేసుకి మనము దాసులు కావాలంటే అభినాదాబు ఇల్లులాగా మనము కూడా కొండ అనుభవంలోకి వెళ్ళాలి. ఆ ఎత్తైన అనుభవంలోకి వెళితే ఈ లోక సంబంధమైనవేవి మనల్ని తాకలే. ఎన్నో పర్యాయాలు మనం అనుకుంటాం, ఈ అబద్ధము చెప్పకూడదు, మోసం చేయకూడదు, బాగా ప్రార్థింటాం. ఎందుకు అని అడిగితే ఎత్తైన అనుభవం లేక. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, నా యేసయ్య మాట తప్పని దేవుడు, నా యేసయ్య పక్షపాతి కాడు. ఈ రాత్రి సమయమందు ఏ బిడ్డ ఆ కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండ అనుభవంలోకి వెళతాడు, అక్కడ వెళ్ళిన ప్రతి బిడ్డ ఇంట మందసం ఖచ్చితంగా ఉండగలదు. వాక్యం రీతిగా సెలవిస్తా, అభినాదాబు ఇంట మందసమున్న కారణాన ఆ మందసమును కాపాడుకొనుటకై తన కుమారుడైన ఎలియేజరును ప్రతిష్ఠించెను అని చెప్పాడు. అభినాదాబు ఇంటిలో రెండవ మంచి గుణం తన ఇంట ఉన్న మందసాన్ని కాపాడుకోవటానికి. రెండవది, యేసయ్యని సంపాదించుకున్న నీవు, పరిశుద్ధాత్మని పొందుకున్న నీవు వాటిని నీవే కాపాడుకోవాలి. దయచేసి వినాలి. ఎన్నో పర్యాయాలు మన ప్రార్థన, ప్రభా నన్ను కాపాడండి, ప్రభా నన్ను కాపాడమని ప్రార్థిస్తాం. ప్రభు నిన్ను కాపాడాడు, ప్రభు నీలోకి వచ్చాడు. నీ లోపటికి వచ్చిన ఆ దేవుణ్ణి నీవే కాపాడుకోవాలి. యెరికో పట్టణంలో ఆ ప్రాకారం మీద రాహాబు ఇల్లుంది. ఆ ఇంటికి వేగుల వారు ఇద్దరు వెళ్ళారు. ఆ ఇద్దరు వేగుల వారు రాహాబు ఇంటికి వచ్చారని యెరికో రాజుకు తెలిసాది. ఆయన సైన్యాన్ని వాక్యం సెలవిస్తాది, మేడ మీద ఉన్న జనప కర్రల మధ్యలో వారిద్దరిని దాచిపెట్టి తన ఇంటికి వచ్చిన సైన్యంతో చెప్తుంది, అయ్యలారా వారు వెళ్ళిపోయారు. గమని ఆ దాచబడిన ఇద్దరు వేగుల వారు చెప్తున్నా, తల్లి రాహాబు, నేను యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నీకు నీ ఇంటి వారికి ఏ ఆపద కలగకుండా మీ ఇల్లు మాకు గుర్తు తెలియ రీతిగా మీ ఇంటి కిటికీకి ఒక ఎర్రటి దారాన్ని కట్టి ఉంచు, ఒక ఎర్రటి దారాన్ని కట్టి పెట్టమని చెప్పా. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళా. యెరికో పట్టణమున పాలిచ్చే తల్లులు, గర్భంతో ఉన్న తల్లులు, పసిపిల్లలు, వృద్ధులు, పక్షులు, జంతువులు, ప్రతి వారిని కిటికీకి ఎర్రటి దారం ఉంది. ఆ ఇంటి వారికి మనం కీడు చేయకూడదు, ఆ ఇంటి వారిని మనము చంపకూడదు. ఒక గొప్ప ఆజ్ఞ ఇవ్వబడ్డది. ఇశ్రాయేలీయులు ఎంత రౌద్రముంటే ఈ లోకం నాశనమైపోయే దినమున నీకొక ఎర్రటి గుర్తు వేయబడతా, యేసు క్రీస్తు ప్రశస్తమైన రక్తము నీ మీద ముద్ర వేయబడి వచ్చే ప్రతి కీడు నుండి, వచ్చే ప్రతి ఉపద్రవము నుండి, వచ్చే ప్రతి నాశనము నుండి ఆయన తప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా, చెప్తాం హల్లెలూయా. అది గుర్తయి ఉన్నదని వాక్యం సెలవిస్తారు. రాత్రి గమనించవలసిన విషయం, దైవ జనాంగమా, అనర్గళంగా నాలోకి వచ్చిన పరిశుద్ధాత్మని నేను కాపాడుకొనకపోతే, నాలోకి వచ్చిన తండ్రి అయిన దేవుని నేను కాపాడుకొనకు ప్రతిష్ఠించెను. దానికి అర్థం ఏమిటో తెలుసా? నీ లోపటికి వచ్చిన దేవుని నీవు కాపాడుకోవటానికి నీకొక ప్రతిష్ఠ అవసరం.